దయచేసి వినండి. మనం చేయగలిగిన మేలు ఏదైనా ఉంది అని అంటే బహుశ్రేష్టమైంది వారి కోసం ప్రార్థన చేయటం. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. నేను తరచుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విమానాశ్రయం దగ్గర కొంతమంది కలుస్తారు. నన్ను కలిసి ఏమంటారంటే, గబగబా వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేక ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళు కావచ్చు. నన్ను కలిసిన వెంటనే ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడే ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడతారు. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను, ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి నేను మీ పేరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వాళ్ళు చెప్పడం ఆలస్యం, నేను నా కారు దగ్గర నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. లేదా లోపలికి వెళుతూ విమానం ఎక్కడానికి వెళుతున్నప్పుడు ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వాళ్ళ కోసం ఖచ్చితంగా